సివిల్లో వచ్చారు. ఒక కొత్త టీం ఫామ్ అయింది. ఆ కొత్త టీం ఫామ్ అయిందని చెప్పి డిస్కషన్ జరిగినాయి. సో దాని మీద ఆ వాదనలు చెప్పినాము. జడ్జి గారు విన్నారు. సో ఇక లేదని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఎన్డీపీఎస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందుకు యాక్సెప్ట్ చేశారు. సో వీళ్ళు అంత కామన్ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి, అక్కడ కామన్ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి, రోహిత్ రెడ్డిది ఫామ్ హౌస్ అని చెప్పి వాళ్ళ బ్రదరు వాళ్ళందరూ ఒక కామన్ ఇంటెన్షన్ తో జరిగింది అని చెప్పి వాదనలు. ఒకరికి లైసెన్స్ ఉంది, పీపీ వాదనలతోనే ఒకరు ఏకీభవించింది. వాళ్ళందరూ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నట్టు తీసుకున్నారని చెప్పి అంటే రోహిత్ రెడ్డి పార్టీ ఆర్గనైజ్ చేశాడు కాబట్టి అవన్నీ ఏం లేదండి, అవన్నీ నేను చెప్పలేదు. పీపీ గారు ఓన్లీ ఫైర్ ఓపెన్ అయింది. సో అన్నెసరిగా జరిగింది, ఫైర్ ఏమైనా అయింటే ఏమన్నా జరిగింటే, సో ఇలాంటి పోలీస్ అని జరిగిందని కాల్పులు జరిపారని చెప్పి పీపీ వాళ్ళ వాదనలు. రోహిత్ రెడ్డిని రిమాండ్ విధించడానికి ప్రధాన కారణం ఏం చూపించారు? సో అదే అండి, ఓన్లీ కుకైన్ తీసుకున్నారు, వాళ్ళకి కుకైన్ తీసుకున్నారు, వీళ్ళ అలిగేషన్స్ అని చెప్పి మొత్తం తీసుకున్నారు. వీళ్ళందరిది కామన్ ఇంటెన్షన్ ఉందని చెప్పి వీళ్ళే మెయిన్ పాత్రదారులు అని చెప్పి తీసుకున్నారు. లేదు కానీ అదేం చెప్పలేదండి, అసలు అతను పార్టీ అతనే చేశాడని చెప్పి ఎవరు చెప్పలేదు. సో మరోవైపు ఏజెంట్లో కూడా వాళ్ళ ఇతనే ఆర్గనైజ్ చేసిండు ప్రోగ్రామ్ అని చెప్పి రిమాండ్ పంపించారు. రిమాండ్ పంపించారు. చెంచల్ కూడా అండి 14 రోజులు అంటే. సో ఇందులో మరి డ్రగ్స్ కి సంబంధించి ఏగల్ టీం ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇంకా అవన్నీ ప్రాసిక్యూషన్ క్లియర్ చేయాలంటే క్రాంతి కుమార్ అండి నా పేరు.